హాయ్ అండి. ఈరోజు ఫోర్త్ టెస్ట్ జరగబోతుంది ఇండియాకి ఇంగ్లాండ్కి మధ్యలో అయితే. మరి మ్యాచ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు, మనం ఒక మ్యాచ్ గెలిచాం. లార్డ్స్లో కూడా మనం గెలవాల్సింది 191 పరుగులు, 93 పరుగులు టార్గెట్ని మనం చేజ్ చేయలేకపోయాం. మనమైతే దాదాపు దగ్గరకు వచ్చాం. 22 పరుగులు తేడాతో అయితే మనమైతే ఓడిపోవడం చూసాం. మనమైతే ఆ మ్యాచ్ అయితే లార్డ్స్లో మీరు చూసుకుంటే ఇంకా చేంజెస్ ఏమైనా ఉంటాయంటే అలసి క్లియర్‌గా కనిపిస్తూ ఉంది. ఎవరైతే మనకి మంచి పేస్ బౌలర్ ఇచ్చారో ఆవేష్ ఖాన్ ఆకాశ్‌దీప్ అయితే ఇంజ్యూరీ అయ్యాడు. అలానే మీరు చూసుకుంటే హర్షదీప్ సింగ్ కూడా ఇంజ్యూరీ అయ్యాడు. ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్. ఒకవేళ ఇతను లేకపోతే ఇతను స్వింగ్ చేయగలడు కాబట్టి ఇతను ఏమైనా తీసుకునే అవకాశం ఉందనిపించింది. కానీ ఇతను కూడా ఇంజ్యూరీ అయిందంట. దీని కారణంగా అయితే కాంబోజ్ అనే వ్యక్తి మళ్ళీ ప్లేలోకి వచ్చాడు. మరి చూడాలి, ఎందుకంటే సిరాజ్ ఉన్నాడు. మీరు చూసుకుంటే బుమ్రా మళ్ళీ ఖచ్చితంగా అతనికి రెస్ట్ ఇస్తా అని చెప్పారు కొంతమంది అయితే. కానీ అతనైతే ఆడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మెయిన్ ఆవేష్ ఖాన్ మన ఆకాశ్‌దీప్ లేడు కాబట్టి ఖచ్చితంగా బుమ్రా ఆడాల్సిన పరిస్థితి ఉంది. 2 టెస్టులు కూడా అతను ఆడే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వేరే ఇంకా ఆప్షన్ లేదు మనకి. అలానే మీరు చూసుకుంటే ఇంకా టీంలో మార్పులు ఏమి ఉంటాయంటే ఇంకా ఆకాశ్‌దీప్ ప్లేస్లో కలిసి ప్రసిద్ధ్ కృష్ణ మళ్ళీ కొనసాగచ్చు అనుకుంటాను. 3 పేసర్లు సిరాజు, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, అలానే నితీష్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు కాబట్టి మళ్ళీ నాకు సాయి సుదర్శన్ ఏమన్నా ఇంక్లూడ్ చేస్తారేమో టీంలో చూడాలి. కరుణ్ నాయర్ ప్లేస్లో సాయి సుదర్శన్ వస్తాడనేది చూడాలి. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి మంచి బౌలింగ్ వేశాడు, అతన్ని తీస్తారని నేనైతే అనుకోవట్లేదు. అతని బౌలింగ్ ద్వారా అయితే కొంచెం వికెట్లు అయితే తీయడం చూసాం మనమైతే 2 ఇన్నింగ్స్లో కూడా మీరు చూసుకుంటే లార్డ్స్లో. కాబట్టి సాయి సుదర్శన్ కరుణ్ నాయర్ ప్లేస్లోనే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కరుణ్ నాయర్కి స్టార్ట్లో వస్తున్నాయి కానీ అతనైతే బిగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోతున్నాడు. చూద్దాం మరి. పంతకం ఏలికి గాయమైంది, అతను ఎంతవరకు రికవరీ చూడాలి. ఎందుకంటే అప్పుడు కీపింగ్ కూడా చేయలేదు అతను. జితేష్ శర్మనే చేయడం చూసాం మనమైతే. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఉన్నాయి సస్పెన్స్. అలసి టీంలో మార్పులు ఏమి, నితీష్ కుమార్ రెడ్డి ఆడిస్తేనే బాగుంటుంది సాయి సుదర్శన్ కాకుండా. కరుణ్ నాయర్ని రీప్లేస్ చేసుకోవచ్చు సాయి సుదర్శన్ ప్లేస్లో. నాకైతే ఎలాంటి అభ్యంతరం కనిపించట్లేదు. ఇంకా చూసుకుంటే మీకు ఇంకా బౌలింగ్ సేమ్ వాషింగ్టన్ సుందర్, మీకు జడేజా అట్లనే కొనసాగేలా కనిపిస్తూ ఉన్నారు. లేకుంటే కుల్దీప్ యాదవ్ని మెయిన్ స్పిన్నర్గా తీసుకొస్తారా అంటే, నాకు బ్యాటింగ్లో ఎక్కువ ఇంప్రెస్ చేస్తున్నాడు కాబట్టి వాషింగ్టన్ సుందర్ అతను వచ్చే అవకాశం కనిపిస్తుంది. అతనైతే మార్పు చేయకపోవచ్చు అనుకుంటున్నాను ఉంటుంది. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ టీం అంతా సేమ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా జైస్వాల్ కావచ్చు, లేకుంటే మీకు కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో కనిపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మీరు చూసుకుంటే శుభ్మన్ గిల్ కావచ్చు, పంత్ కావచ్చు, వీళ్ళందరూ మంచి ఫామ్లో అయితే కనిపిస్తూ ఉన్నారు టాప్ ఆర్డర్లో మనకైతే. చూద్దాం మరి. ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచారంటే వాళ్ళు సిరీస్ సొంతం అయిపోతుంది. ఈ మ్యాచ్ మనం గెలిస్తే సిరీస్ డ్రా అవుతుంది. లాస్ట్ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళకైతే సిరీస్ సొంతం అవుతుంది. చూద్దాం మరి ఏం జరగబోద్దాం.